ఇది చేయకూడదు, దీన్ని చూడకూడదు, దీన్ని తాకకూడదు, దీనిని తినకూడదు అని అంటే ఆ మాట వినకపోవడమే పాపం. అరే అంత చిన్నదానికి ఇంత పెద్ద శిక్షణ అని ఒకవేళ మనకు అనుమానం రావచ్చు. కాబట్టి పాపం అనేది మనిషికి ఎలాగ సంప్రాప్తమైనగా అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి రోమా పత్రిక 6:23 ఏదైనా పాపం వల్ల వచ్చే జీతం ఏమైందంటే మరణం. పాపం చేసినందా మానవునికి మరణం సంప్రాప్తం ఆయన అనేది కూడా ఇందాక మనం చదివినాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవనగా మరణం నుండి తప్పించబడుట. మొదటి మరణం మామూలుగా ఇప్పుడు శేషన్న గారు చనిపోయినట్లుగా ప్రతి మానవుడు చనిపోతాడు. దీనిని దేవుని గ్రంథం అనేది మొదటి మరణం. రెండవ మరణం ఏమిటి అనగా పాపం చేసినందున ఆ పాపము విడిచిపెట్టకుండా అదే పాపంలో ఉండి చనిపోతే పాతాళం, నిత్య అగ్నిగుండం. కాబట్టి పాపం మానడానికి, పాపం విడిచిపెట్టడానికి మనం చేసిన ప్రయత్నాలు ఎన్నెన్నో ఉన్నాయి. అయితే దేవుని గ్రంథం అపోస్తల కార్యముల గ్రంథం 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అనగా